ఆయన ఎందుకు అనేది టూర్ స్టార్ట్ చేశారనేది పక్కన పెడితే మళ్ళీ టూర్ స్టార్ట్ చేశారు. ప్రధానంగా ఆయన ఎందుకు టూర్ స్టార్ట్ చేశారో మీ మాటల్లోనే చెప్పాలి. ఇది టూర్ అనుకోవాలా, దైవాలయాల సందర్శన అనుకోవాలా, అది లేదంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆయన కావాలన్నారు, దానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలి, ఏమనుకోవాలి? అసలు కారణం ఏంటి? రాజకీయ కారణం ఉందా? సార్, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి అంశాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు కనుక గమనించినట్లయితే క్లియర్ గా ఆయన ఒక నిర్ణయాన్ని అనేది దృఢంగానే ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నారు. ఒక ముస్లిం మైనారిటీ బోర్డు ఎలా ఉందో, ఒక క్రిస్టియన్ మిషనరీస్ ఎలా ఉన్నాయో, అలాగే ఒక హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అనేది భారతదేశానికి అవసరం. ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది ఇక్కడ మేజర్ వర్గం హిందువులే ఉండడం మూలంగా మైనార్టీలకు దక్కినటువంటి రక్షణ, మైనార్టీలకు ఉన్నటువంటి హక్కులు హిందూ ధర్మము ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి హిందుత్వవాదులు కోల్పోతున్నారు. మేజర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఏం జరిగినా సరే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి నిర్లక్ష్యం ఏర్పడుతోంది. మైనర్ గా ఉన్న వర్గాల మీద జరిగితేనే పెద్ద ఎత్తున స్పందన అనేది వస్తుంది. హిందూ ధర్మం ఎన్ని రకాలుగా అపహాస్యం పాలవుతున్నా, హిందుత్వవాదుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నా ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడడానికి ధైర్యం చెయ్యట్లేదు. వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక్క గొంతు కూడా బయటకు రావట్లేదు అన్నది ప్రధానంగా ఆయన వినిపిస్తున్నటువంటి వాదన. మనం చూస్తున్నటువంటి విధానాలు కూడా క్లియర్ గా. కాబట్టి ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు అనేది కావాలి. దానికోసం మొదటగా నేనే అది గొంతెత్తి ప్రశ్నించి దాన్ని నేను నా భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన వారాహి డిక్లరేషన్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే పైగా ఆయన ఇంకొక విషయం కూడా ఈ రోజు తెలియజేశారు. గతంలో ఆయనకి మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. స్పైన్ కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడేటువంటి సందర్భం మనం చూసాము. అంత పెద్ద సమస్య నుంచి నన్ను భగవంతుడే కాపాడాడని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి దేవభూమిగా పేరున్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో పురాతన ఆలయాలు, ఎన్నో సనాతన ధర్మాన్ని ఈ దేశానికి చాటి చెప్పేటువంటి శక్తి పీఠాలు, ఇలాంటి ఎన్నో అంశాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి అలాగే దక్షిణ భారత యాత్ర ద్వారా వివిధ రకాలైనటువంటి దేవాలయాలను సందర్శించడం ద్వారా హిందుత్వం గొప్పతనము, అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనము, ఒక్కొక్క దేవాలయం యొక్క ప్రాశస్యత ఈ దేశానికి తెలియచెప్పాలని చెప్పేసి ఆయన బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యాత్ర అనేది చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో అరుణ్ గారు ఈ యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు, కరెక్టే. అయితే దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందంటే, రానున్న తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా వెళ్తున్నారని బయట రకరకాల మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా రాజకీయ కోణం ఉందా, ఓన్లీ సనాతన ధర్మ పరిరక్షణ కోసమే అడుగులేస్తున్నారు అనుకోవాలా? సార్, ఈ రోజు మీడియా అండ్ సోషల్ మీడియా ఎలా ఉంది అంటే, ఈ రోజు ఒక విషయాన్ని గనక హైలైట్ చేస్తే రేపటికి ఇంకా కొత్త విషయం వచ్చేసింది. ఈ రోజు విషయం రేపు మర్చిపోతారు. ఎవరికి అంత ప్రజల దగ్గర టైం లేదు ఒక విషయాన్ని ఎక్కువ రోజులు మనసులో పెట్టుకున్నంత. అలాగే మీడియాకి, సోషల్ మీడియాకి కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టఫ్ అనేది దొరుకుతూ ఉండిద్ది. కాబట్టి ఎలక్షన్ చాలా రోజులు టైం ఉంది. ఈ రోజు చేసినటువంటి ఈ యాత్ర ఖచ్చితంగా ఎలక్షన్ టైం కి ఎవరికి గుర్తుండేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి నిజంగానే ఎలక్షన్ కోసం కనుక అయితే ఎలక్షన్ దగ్గరలో ఉండగా వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ దేవాలయాల యొక్క సందర్శన అనేది ఆయన చేపట్టారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యాత్రకి రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎలక్షన్ కి ఎలాంటి సంబంధం లేదు. నిజంగానే అలాంటిది ఏదైనా ఉంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇట్లాంటి పర్యటనలు ఏమైనా చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ ఇప్పుడైతే ఈ యాత్రకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఎలక్షన్ కి సంబంధం లేని విషయం అండి. అయితే అరుణ్ గారు, మనందరికీ తెలుసు, ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు, మనందరికీ కూడా తెలుసు. సనాతన పరిరక్షణ కోసమై ఎవరో ఒకరు నడుము బిగించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజులుగా మనకు తెలుసు, వీరరాఘవరెడ్డి అదేవిధంగా రంగరాజన్ గారి విషయంలో ఏం జరిగిందో, చిలుకూరు బాలాజీ టెంపుల్ విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఈ విషయం గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించే అవకాశం ఉందా? దీనిలో అసలు తప్పెవరిది అని తేల్చే అవకాశం ఏమైనా ఉందంట? దాని గురించి చెప్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపే వాళ్ళు అవుతారు. సనాతన ధర్మాన్ని మరి కాపాడుకోవాలంటే హిందువులే ఈ రకంగా మాట్లాడుకుంటే మరి రానున్న రోజుల్లో బయట పక్క రాష్ట్రాల వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, కానీ మీడియా ముఖంగా అంటే సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు సార్. ఇమీడియట్ గా అక్కడ జరిగినటువంటి సంఘటన ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖండించారు. దాని మీద ఆయన యొక్క స్టాండ్ ఏంటి అని తెలియచేయాలి కాబట్టి తెలియజేశారు.
హిందూ ధర్మం మీద నిజంగా నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. హిందువుల మీద దాడి జరిగితే స్పందించాల్సిన అవసరం లేదు. మేజర్ గా ఉన్నారు కాబట్టి మైనార్టీల మీద జరిగితేనే స్పందించాలన్నటువంటి విధానం అనేది సొసైటీలో పెరుగుతోంది కాబట్టి ఆ విధానాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి అనేది వేరే అన్య మతస్థుల మీద కనుక జరిగి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అది హాట్ టాపిక్ కింద మారిపోయేదండి క్లియర్ గా. ఎస్. కానీ రంగరాజన్ గారి మీద జరిగినటువంటి సందర్భం 3 రోజుల తర్వాత మాత్రమే బయటకు వచ్చింది. 3 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినా కూడా పెద్దగా దానికి సంబంధించి ప్రతిస్పందన రానటువంటి సిచ్యువేషన్ మనం చూసాం తెలంగాణలో. అట్లాంటిది జరగకూడదు అని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పక్క దేశంలో జరిగితేనే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో జరిగితే స్పందించలేదు అనేది మాత్రం ముమ్మాటికి నేను ఒప్పుకోవట్లేదు. ఆయన క్లియర్ గా ఆయన స్టాండ్ తెలియజేశారు. అలాగే సందర్భాన్ని బట్టి రేపు మళ్ళీ ఈ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత తెలంగాణ కనుక వెళ్తే డెఫినెట్ గా ఆయన స్వయంగా కూడా పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే క్యూర్ సార్. ఆయనకి ఆల్రెడీ గతంలో 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్, ఒకసారి కాదు. దాని ద్వారా ఆయన గెలిచిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నారు ఆయన శాఖల గురించి. అందువల్ల బాగా స్ట్రెయిన్ అవడం మూలంగా కొంచెం ఫిజియోథెరపీ అనేది కంటిన్యూస్ 1 వీక్ చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడవడము, అందులో భాగంగా మళ్ళీ ఫీవర్ కూడా రావడం వల్ల ఆయన బాగా సిక్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు యాత్ర పర్యటన మొదలు పెట్టారు కాబట్టి మరలా ఆయన కమ్ బ్యాక్ టు వర్క్ సార్. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు.